హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో థంబ్నెయిల్ టైటిల్ చూసి మీకు అర్థమైంది కదా, చాలా మందికి యూస్ఫుల్ అవబోతుంది. నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ పీసీఓడిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనే వీడియో చేశాను నేను. ఆ వీడియోకి ఇప్పటికీ 5 lakhs+ వ్యూస్ ఉన్నాయి, అలాగే 3,000+ కమెంట్స్ ఉన్నాయి. చాలామంది డౌట్స్, చాలామంది థ్యాంక్స్లు బోల్డ్ అని చెప్తూ ఉంటారు అనమాట. సో డౌట్స్ అడిగే వాళ్ళకి నేను మళ్ళీ ఏ వీడియో షూట్ చేయలేదు. ఈరోజు కుదిరింది, ఈరోజు వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో పీసీఓడిని ఎలా ట్రీట్ చేశారు అక్క ఇంట్లో, ఎలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా మీకు పీసీఓడి ఉందని ఎట్లా తెలిసింది, ఎలా వెయిట్ లాస్ అయ్యారు, బోల్డ్ అని క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. సో ఆ వీడియోలో ప్రెగ్నెన్సీకి అయితే టిప్స్ చెప్పాను, పీసీఓడిని ఎలా కవర్ చేశాను, ఎలా ఎలా తగ్గించుకున్నాను అనేది కొన్ని విషయాలు షేర్ చేస్తాను. ఈరోజు డెప్త్గా చెప్తాను. నాకు పీసీఓడి ఉందని ఎలా నేను తెలుసుకున్నాను, అలాగే ఆ పీసీఓడిని ఏ విధంగా తగ్గించుకున్నాను ఒక 2-3 monthsలో తగ్గింది ఆ పీసీఓడి. లైక్ నాకు తెలవడానికి లేట్ పట్టింది, తెలిసినాక తగ్గడానికి చాలా తొందరగా తగ్గింది అనమాట. సో ఎలా తగ్గించుకున్నాను మీతో షేర్ చేయబోతున్నాను. ఆలస్యం ఎందుకు, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మొత్తం చూడండి. నచ్చట్లేదు, నాకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. వల్గర్ కమెంట్స్ అలో లేదండి, ఓకేనా, ముందే చెప్పేశాను. సో అనదర్ థింగ్, ఈ వీడియోలో ఎలాంటి స్పాన్సర్షిప్ అనేది లేదు, ఓకే. నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో పీసీఓడి అనేది నావే డేస్లో చాలా కామన్ ఇష్యూ. పీసీఓడి చాలామంది పిల్లలు అవ్వకపోవడానికి ఎక్కువ శాతం కారణం పీసీఓడి, థైరాయిడ్, ఇవన్నీ అవుతూ ఉన్నాయి ఈ మధ్యలో. సో పీసీఓడి, థైరాయిడ్ ఉన్న మీరు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఇచ్చుకుంటూ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది చాలామందికి. సో అలా ఇంట్లో ఎలాంటి మెడిసిన్ లేకుండా నేను ఎలా ట్రీట్ చేస్తున్నాను నా పీసీఓడిని, నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఎలా నాకు న్యాచురల్ బర్త్ వచ్చింది అనేది ఒక వీడియోలో ఉండింది. సో ఎలా పీసీఓడిని ట్రీట్ చేస్తున్నాను నా ఓన్ వేలో నేను మీతో షేర్ చేయబోతాను అనమాట. సో ఇది చాలామంది లేడీస్కి అవసరం అండి ఇప్పుడు, ఎందుకంటే ఆ వీడియోలో కమెంట్ కింద చాలామంది అడిగారు, ఎలా వెయిట్ లాస్ అయ్యావక్క, నీ ఫుడ్ చార్ట్ చెప్పక్క, బోల్డ్ అని కమెంట్స్. సో వాటిలో సెలెక్టివ్ థింగ్స్ని ఈ వీడియోలో డిస్కస్ కూడా చేస్తాను. సో ఆలస్యం ఏంటండి. సో ఫస్ట్ థింగ్, నాకు పీసీఓడి రావడానికి కారణం నేను తీసుకునే స్ట్రెస్, నా లైఫ్ స్టైల్, నా ఫుడ్ నాకు పీసీఓడి రావడానికి కారణం. నేను నైట్ 3 వరకు పడుకోను. ఆ రోజులో అసలు పడుకోకపోయేదాన్ని, 1-12 వరకు లేవకపోయేదాన్ని, ఎందుకంటే నా వర్క్ అట్లాంటిది. నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను, నేను ఆన్ చేస్తున్నాను, నాకు వర్క్ ఉంటుంది అనమాట. సో 3 వరకు పడుకోకపోయేదాన్ని, ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండేది, ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండకపోయేది. సో దానివల్ల నాకు పీసీఓడి వచ్చింది. నాకు పీసీఓడి ఉందని నాకు తెలియడానికి 1 year పట్టింది. అది ఎలా అంటారా? సో ఫస్ట్ టైం పీసీఓడి వచ్చిందంటే మీకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతాయి. లైక్ ఒకేసారి మీ ఓవరీలో బోల్డ్ అని ఎగ్స్ రెడీ అయిపోయి ఏది కరెక్ట్గా అభివృద్ధి చెందక ఏది రిలీజ్ అయ్యి మనకు పీరియడ్ అయితే అది కాదన్నమాట. సో ఇక్కడ నాకు 1 yearలో ఎగ్జాక్ట్లీ 3 times ఏమో పీరియడ్ వచ్చింది. నమ్ముతారా మీరు? ఫస్ట్ టైం పీరియడ్ స్కిప్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ కావచ్చు కిట్ తెప్పించి చూసుకున్నాను, నో యూస్, ప్రెగ్నెన్సీ కాదు, అయినా పీరియడ్ అవ్వలేదు. 2 months గడిచిపోయి అయినా పీరియడ్ అవ్వలేదు. పీరియడ్ అవ్వకపోవడం వల్ల నేను వెయిట్ గెయిన్ అవుతా ఉన్నాను. తేజ్గాడు పుట్టినప్పటి నా వెయిట్ 70 నుంచి 70కే ఉండింది 2 years వరకు. నేను పూణేలో ఉన్న అన్ని వీడియోస్లో నా వెయిట్ 70 ఉంటుంది. నేను చాలా క్యూట్గా ఉంటాను, వెయిట్ తక్కువ ఉంటాను కాబట్టి. సో తర్వాత నా వెయిట్ పీసీఓడి రావడం వల్ల ఆ 1 yearలో 78 వరకు వెళ్ళిపోయిందండి. రఫ్గా 8 kgs నేను 3 monthsలో గెయిన్ అయ్యాను. ఈ వెయిట్ తగ్గట్లేదు, పీరియడ్ రెగ్యులర్ అవ్వట్లేదు. మన లైఫ్ స్టైల్ వల్ల మనకి ఎక్సర్సైజ్, డైట్లు సెట్ అవ్వట్లేదు అనమాట. అప్పుడు అర్థమైంది ఏదో సంథింగ్ తేడా ఉంది, నాకు పీరియడ్ అయితే అవ్వట్లేదు. సో అప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటే పీసీఓడి నాకు తెలియదు. తర్వాత ఒకసారి ఏమైందంటే పీరియడ్ రాకపోవడం, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనిపించడం వల్ల అత్తయ్యని పిలిపించుకున్నాను. నాకు మొత్తం సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ లాగా ఉన్నాయి అత్తయ్య, ఇంట్లో టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది అని చెప్పేసి పిలిపించుకుంటే అత్తయ్య నేను కలిసి ఎల్ఐజీలో ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్ టెస్ట్ చేస్తే నాకు పీసీఓడి ఉందని చెప్పేసి అక్కడ ఇంప్రెషన్లో ఉండింది. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోలేదు. సో బ్లడ్ టెస్ట్ చేశారు మ్యామ్, అప్పుడు స్కానింగ్ చేస్తారు, అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. ఈ అన్నిట్లో యూరిన్ టెస్ట్లో నాకు పీసీఓడి ఉందని చెప్పేసి కన్ఫర్మ్ అయిందనమాట. సో అది చూసాక పీసీఓడి ఇంప్రెషన్లో వచ్చింది. ఇంటికి వెళ్ళాక నాకు పీరియడ్ వచ్చింది. 3 months అయ్యాయి కాబట్టి ఎవ్రీ 3 monthsకి సేమ్ డేట్కి నాకు పీరియడ్ వచ్చినప్పుడు. సో ఏం చేయాలి, పీసీఓడి ఉందని చెప్పేసి వచ్చింది. రాగానే గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్, ఎందుకంటే నేను యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాను, పీసీఓడి అంటే ఏంటి. సో ఈ పీసీఓడి వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉంటుంది, లైక్ మీసాలు, గడ్డాలు, ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్స్ గ్రోత్ ఉంటుంది,
ఇక నాకు కూడా ఇక్కడ అప్పుడు మీసం రావడం అక్కడక్కడ హెయిర్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది అప్పటికే. సో ఎందుకు అని అనుకున్నాను. సో ఇవి రావడం, వెయిట్ గెయిన్ అవ్వడం ఇవన్నీ కామన్ అంట. పీసీఓడి లక్షణాలు ఇవి. తర్వాత పిల్లలు పుట్టారు పీసీఓడి ఉంటే, ఈ విషయం తెలిసింది. ముందు నా పీసీఓడి నేను తగ్గించుకోవాలి, అది డాక్టర్ ట్రీట్మెంట్ లేకుండా ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పుడు నాకు గుర్తొచ్చింది, మీకు తెలుసు కదా మా అక్క 3 monthsలో 20 kgs వెయిట్ తగ్గిందండి. 16 నుంచి 20 kgs వెయిట్ 3 monthsలో మాత్రమే మా అక్క తగ్గింది. అప్పుడు అది ఏం చేసింది అడగని దానికి ఫోన్ చేశాను. అక్క ఇట్లా డాక్టర్ అన్నారు, సో నేను వెయిట్ లాస్ అవ్వాలంట, అప్పుడే ప్రెగ్నెన్సీ అయినా కానీ ఏదైనా కానీ పీరియడ్ రెగ్యులర్ కావాలన్నా నేను వెయిట్ లాస్ అవ్వాలట అక్క అని చెప్పేసి అన్నాను. నా లైఫ్ స్టైల్ వల్ల నేను గంటలు ఎక్సర్సైజ్ చేయలేను అక్క ఇట్లా అని చెప్పేసి. నీకు కూడా పీసీఓడి ఉండే, థైరాయిడ్ ఉండే మా అక్కకి. సో థైరాయిడ్ ఉండే ఒకేసారి మా అక్క 2 monthsలో 10-12 kgs వెయిట్ గెయిన్ అయ్యి ఉండే. సో అది వరీ అయిపోయినప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ సజెషన్ తోటి చాలా వెయిట్ తక్కువైపోయింది. సో ఎట్లా తగ్గావు అక్క అని అడిగాను. ఇప్పుడు మా అక్క నాకు ఒక 15 days మంచి డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయు, ఫస్ట్ అయితే ఇట్లా ట్రై చేయి, అయినా వెయిట్ లాస్ అవ్వకపోతే ఇంకో వేగో చెప్తా అని చెప్పింది. సో ఈ డైట్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి 15 days చేశాను. బాగుంది రిజల్ట్. 1.5 kg నేను తగ్గాను. కానీ నా ఎక్సర్సైజ్లో నేను స్కిప్పింగ్ చేశాను. స్కిప్పింగ్ చేసినప్పుడు క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయితే కానీ మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే నేను హౌస్ వైఫ్ని, నేను ఇంటి పనులను చేసుకొని మా హస్బెండ్కి ఫుడ్ వండాలి, ఇల్లు ఊడవాలి, వాకిలు చూసుకోవాలి, ఒక బేబీ ఉన్నాడు తేజుని కూడా చూసుకోవాలి. సో ఏం చూసుకుంటూ 1 month ఎక్సర్సైజ్, 1 week 15 days ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ చేశాను. అక్క 15 daysలో 1.5 kg వెయిట్ తగ్గింది. అది కానీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నాను, అలసిపోయి పడుకుంటా అక్క చెప్పింది. సో నీకు ఇంకో వే చెప్తాను. నాకు మన ఫ్యామిలీ డాక్టర్ సవాని అని చెప్పేసి మాంజ్రీలో మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట. ఆయన మా అక్కకు సజెస్ట్ చేసింది ఏంటంటే, నీకు వెయిట్ లాస్ ఉండి హెల్దీ డైట్ నువ్వు చేయాలి అనుకుంటే నువ్వు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ తీసుకొని, అప్పుడు డాక్టర్ మా అక్కకు చెప్పారంట. అక్క నాకు చెప్పింది. అప్పట్లో అక్క ఏదో జ్యూసులు తాగేదని నాకు ఎరికే, నాకు తెలుసు మా అక్క ఏదో జ్యూసులు తాగేది వెయిట్ లాస్ కోసం అని. సో నువ్వు అవేవో తాగేవదా హెర్బల్ లైఫ్ అయినా అని అడిగాను. సో అప్పుడు మా అక్క నాకు హెర్బల్ లైఫ్ సజెస్ట్ చేసింది. సో వాటి వల్ల వెయిట్ లాస్ అవుతావు, నువ్వు హెల్దీ వెయిట్ లాస్ అవుతావు, ఫుడ్ మొత్తానికి మానేయాల్సిన అవసరం లేదు, మీల్కి రీప్లేస్మెంట్ హెర్బల్ లైఫ్ అని చెప్పేసి చెప్పిందనమాట. శేఖర్ నేను చాలా డిస్కస్ చేశాను హెర్బల్ లైఫ్ని వాడాలా వద్దని. సో ఈ వీడియోలో నా హంబల్ రిక్వెస్ట్, ఎవరిని హెర్బల్ లైఫ్ ఖచ్చితంగా వాడండి అని నేను సజెస్ట్ చేయట్లేదు. నేను ఎలా నా లైఫ్లో యూజ్ చేస్తాను, నా రిజల్ట్ ఏంటిది, వాడచ్చో వాడరాదో ఈ వీడియో ఎండ్ ఆఫ్లో మీకు అర్థమైపోతుంది. సో నాకు అక్క హెర్బల్ లైఫ్ వాడు, నువ్వు ఒక 2 months వాడి చూడు, వెయిట్ లాస్ అయితే నీకు పీరియడ్ కూడా రెగ్యులర్ అవుతుంది, ఎందుకంటే నాకు కూడా పీసీఓడి థైరాయిడ్ అనేది దీనివల్ల తగ్గిందని చెప్పింది అనమాట. సో నాకు తెలిసిన ఒక కోచ్, మా ఫ్రెండ్ తన దగ్గర తీసుకుని మంచి రిజల్ట్ వచ్చిందంట. ఎప్పుడో నాకు సజెస్ట్ చేస్తే, నేను ఇప్పుడు మీరు కూడా హెర్బల్ లైఫ్ చెప్పగానే మైండ్లో అమ్మో అవన్నీ వేసుకొని వెయిట్ లాస్ అయితే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న థీమ్లో మనం ఉంటాం, ఎందుకంటే ఇంతవరకు మనం వాడలేదు కదా. సో మా అక్క చెప్పగానే నేను మా శేఖర్ చాలాసార్లు డిస్కస్ చేస్తాం. శేఖర్కి ఇష్టం లేదు. ఫైనల్ నేను ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నేను మెడిసిన్ తోటి అయితే నాకు ప్రెగ్నెన్సీ రావాలని నాకు లేదు, ఎందుకంటే నేను మెడిసిన్ తీసుకోలేను, వెయిట్ లాస్ అవ్వాలి, నేను అంతంత గంటలు ఎక్సర్సైజ్ చేయలేను, దట్టు ఎవ్రీ టైం హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోలేను, గంటలు ఎక్సర్సైజ్ చేయలేను. సో ఇవన్నీ పక్కన పెడితే హెల్దీ వెయిట్ లాస్ విత్ మంచి లైఫ్ స్టైల్ తోటి అవ్వాలంటే అక్క సజెస్ట్ చేసినవి బాగా అనిపించింది. శేఖర్ వద్దన్నా కూడా ఖచ్చితంగా 1 month అయినా ట్రై చేస్తాను, రిజల్ట్ నాకు తెలుస్తుంది కదా. సో మంచిగా ఉన్న మంచి లేకపోయినా తెలుస్తుంది మనకి. సో తెలిసాక మానేయడమో వాడడమో తెలిసిపోతుందని చెప్పేసి అన్నాను. మీరు చూడండి, నాకు కోవిడ్ వచ్చిన డేస్లో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని, వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో నాకు కోవిడ్ రాకముందు. సో అప్పుడు నేను హెర్బల్ లైఫ్ వాడానండి. అప్పుడు మా అక్క నాకు సజెస్ట్ చేసింది. 1 monthలో నా వెయిట్ 5 kgs తగ్గిందండి. తర్వాత కోవిడ్ రావడం వల్ల చాలా వీక్ అయిపోయాను, డైట్ నేను ఆపేశాను. సో ఇది పక్కన పెట్టేసాను. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ముందు మీరు చూడండి, లాస్ట్ 2 years బ్యాక్, అంటే మొన్న డిసెంబర్లో విడిపెట్టాడు, అంతకుముందు మన గృహప్రవేశం తర్వాత నేను హెర్బల్ లైఫ్ వాడాను. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను, చాలామంది నన్ను చూసి కూడా వాడడం అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. సో ఇన్స్టాగ్రామ్ బట్టి నేను యూట్యూబ్లో ఏం షేర్ చేయలేదు దీని గురించి, ఇన్స్టాగ్రామ్లో మాత్రమే షేర్ చేస్తాను. సో నాకు తెలిసిన కోచ్ భవిత గారు అని చెప్పేసి, భవిత ఏనుముల అండి తన ఇన్స్టాగ్రామ్ ఐడి. సో తన దగ్గర నేను హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ తీసుకుని, మ్యామ్ నేను వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి, నాకు ప్రెగ్నెన్సీ రావడానికి నేను ఇవన్నీ చేస్తున్నాను, నాకు పీసీఓడి తగ్గాలి మ్యామ్ అని చెప్పాను. సో మ్యామ్ పీసీఓడి ప్రెగ్నెన్సీ పక్కన పెడితే మీరు హెల్దీ వెయిట్ లాస్ అవుతారు, మీకు
చాలా బాగుంటుంది మ్యామ్, మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, 1 month మీరు వాడి చూడని చెప్పారు. సో తన దగ్గర నేను హర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను, తెప్పించుకున్నాను కూడా. సో 2-3 డేస్లో ప్రోడక్ట్స్ వచ్చాయి. వచ్చాక భవిత గారు చాలా మంచి కోచ్ అండి. తను నాకు ఎంత బాగా సజెస్ట్ చేసిందంటే, చాలామంది ఇప్పుడు డైట్ అంటే ఫుడ్ మానేయాలి అన్న థీమ్లో మనం ఉంటాం. సో ఇప్పుడు మీరు ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు మ్యామ్. కాకపోతే ఫస్ట్ 1 వీక్ వచ్చేసి మీరు బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్లో మీరు హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోండి అని చెప్పారు. సో దీనిలో వీళ్ళ దగ్గర ఫ్రెష్ అనేది ఒకటి ఇస్తారు, హాట్, మీరు టీకి రీప్లేస్మెంట్ అనమాట. ఇది టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నా లేకపోయినా ఫ్రెష్ అనేది ఒకటి తీసుకోవాలన్నమాట, చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెష్ ఇచ్చారు. ఫార్ములా 1 అని ఉంటుంది. సో దీంట్లో బోల్డ్ అన్ని వేరియేషన్స్ ఉంటాయి. నేను చాక్లెట్ ఫ్లేవర్ తెప్పించాను అప్పట్లో. ఫార్ములా ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. సో ఇవి 3 ఇచ్చారనమాట నాకు. సో ఇవి వాటర్లో కలుపుకొని తాగండి. మీరు వచ్చి నాకు ఇక్కడ ఇంటి దగ్గర కలిశారు, నా ఈ బిఎంఆర్ ఇవన్నీ చూసి బాడీ వెయిట్ అప్పుడు నాది 76 kgs ఉండే ఆ రోజు నా వెయిట్, తను వచ్చి చెక్ చేసినప్పుడు. సో 1 వీక్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్లో నేను న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నాను. ఆ తర్వాత 20 ఫ్రెష్ తీసుకున్నాక 20 minutes డైలీ ఎక్సర్సైజ్ చేశాను. నాకు బాగా అనిపించింది. 1 వీక్లో నా వెయిట్ 2 kgs లాస్ అయ్యాను. బాగా అనిపించడం స్టార్ట్ అయిపోయింది. సో నేను హెల్తీగా అనిపించడం, ఆ స్ట్రెస్ తగ్గిపోవడం, నా మీద నేను కొంచెం కేర్ తీసుకున్నట్టుగా అనిపించింది. సో అట్లా 1 month మొత్తం నేను రెగ్యులర్ చేశాను. 1 monthలో నా వెయిట్ 5 to 6 kgs తగ్గిందండి. అప్పుడు శారీలో మీరు సన్నగా కనిపించడం ఎలా అని బాడీ షేపర్ వీడియో నేను మీతో షేర్ చేశాను చూడండి. అప్పుడు నా వెయిట్ 72 kgs అండి. 76 నుంచి నా వెయిట్ 72 kgsకి 1 monthలోనే అయింది. 1 month 20 days ఛాలెంజ్, 1 monthలోనే నా వెయిట్ అంత అయింది. అందులో మధ్యలో నేను చీట్ డైట్ కూడా చేసేదాన్ని లేండి. సో ఇక్కడ ఆ కోచ్ నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా తీసుకోవాలని చెప్పారు. సో ఇక్కడ చాలా వరకు నా వెయిట్ తగ్గిపోయింది 1 month వాడాక. సో మళ్ళీ 21 days ప్రోడక్ట్స్ తెప్పించాను. టోటలీ 1.5 month మనం వాడాము. పీరియడ్ అనేది అప్పటికే 2 months అయిపోయింది. సో రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి స్టార్ట్ చేశాను. ప్రెగ్నెన్సీకి ట్రై చేశాను. నా లైక్ ఓవల్యూషన్ డేస్లో ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇలా నాకు పీసీఓడి అయితే అలా తగ్గిందండి. నేను డిసెంబర్ జనవరి 2 months వాడాను వీటిని, 1.5 month. సో జనవరి మధ్యలో ఆపేశాను. అప్పటికి నాకు పీరియడ్ వచ్చేసి రెగ్యులర్ అయిపోయింది. నా ప్రెగ్నెన్సీ పీసీఓడి టు ప్రెగ్నెన్సీ వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. దాంట్లో నేను మీతో షేర్ చేశాను, హెల్దీ డైట్ చేశాను, నేను ఫుడ్ కరెక్ట్గా తీసుకున్నాను, అట్లా తగ్గిందని చెప్పేసి. సో ఇక్కడ నేను హర్బల్ లైఫ్ వాడాను, నాకు బాగా అనిపించింది. ఎందుకంటే మా అక్క కూడా వెయిట్ లాస్ అయింది, ఇంకా మా అక్క అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, మనం ఇలాంటి ప్రోడక్ట్స్ వాడినాక వాడడం ఆపేసాక, వాడిన రోజులు బాగానే ఉంటుంది, వాడడం ఆపేసాక వెయిట్ గెయిన్ అవుతాం, ముందున్న వెయిట్ కంటే డబుల్ అయిపోతాం, చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అలా ఏమి అవ్వం. మీరు నార్మల్ డైట్ కూడా చేసి వెయిట్ లాస్ అవుతారా? ఆ డైట్ ఆపేసాక కూడా ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది. అబ్బా 10 kilos తగ్గాం కదా అని చెప్పేసి మళ్ళీ నార్మల్గా బోల్డ్ అని తింటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అది ఏ డైట్లో అయినా కానివ్వండి, లైక్ మీరు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నా, నార్మల్ డైట్ చేసినా కూడా మీరు డైట్ అయిపోగానే ఒకేసారి ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే వెయిట్ గెయిన్ అనేది కామన్గా ఉంటుందన్నమాట. సో హర్బల్ లైఫ్లో కూడా నేను ఇది ఆపేసేటప్పుడు నాకు కోచ్ గారు తర్వాత ఎలా మెయింటైన్ చేయాలని కూడా షేర్ చేశారు. సో తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది మొత్తం డీటెయిల్, ఒక మంచి కోచ్ మీరు ఒక మంచి కోచ్ దగ్గర మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో కోచ్ అండర్లో మీరు వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా తర్వాత వెయిట్ గెయిన్ అవ్వరు. ఎందుకంటే ఆపేసాక ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏ కేర్ తీసుకోవాలి, ఎలా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలని టోటలీ డీటెయిల్గా చెప్తారు. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు పీసీఓడి లాంటివి ఏదైనా ఉండకపోవడం పక్కన పెట్టండి. ఇది నా పీసీఓడి ట్రీట్ చేసిందని చెప్పట్లేదు. నేను వెయిట్ తగ్గాక ఆటోమేటిక్గా పీరియడ్ రెగ్యులర్ అయిపోయిందంటే నాకు పీసీఓడి తగ్గినట్టే దానికి అర్థం. సో పీసీఓడి తగ్గింది కాబట్టి కదా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సో ఇది నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ విత్ హర్బల్ లైఫ్. సో మీరు వాడాలి అనుకుంటే నేను మా కోచ్ గారి నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. తన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది తనకి. సో ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు ఇస్తాను, ఎవరికైనా ఇష్టం ఉంటే వాడండి. సో ఇక్కడ ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటంటే శేఖర్ గారు ఓవర్ వెయిట్ అయిపోయారు ఇప్పుడు. సో శేఖర్ గారు వెయిట్ ఎంత ఉందనేది నేను మీకు ఆన్ స్క్రీన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను నా కోసం కూడా ప్రెగ్నెన్సీలో కూడా నేను వెయిట్ గెయిన్ అయ్యాను.
సో ఆ వెయిట్ గెయిన్ని తగ్గించడానికి ఇప్పుడు మళ్ళీ హెర్బల్ లైఫ్ వాడాలనుకుంటాను. సో అప్పుడు ఎట్లా వెయిట్ లాస్ అయ్యానో అది నాకు బాగా అనిపించింది. నా బిజీ షెడ్యూల్లో నేను వెయిట్ లాస్ అవ్వడానికి నాకు హెర్బల్ లైఫ్ చాలా బాగా పనికొచ్చింది. సో అప్పుడు ఎలా వెయిట్ లాస్ అయ్యానో ఇప్పుడు అదే వేలో లాస్ అవ్వాలనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ నేను తెప్పించాను అనమాట. ఈసారి శేఖర్ గారి కోసం తెప్పించాను, అలాగే నా కోసం కూడా ఇంకో సెట్ తెప్పించుకున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ నా వెయిట్ 76 అయిందని, నేను వెయిట్ తగ్గాలి, ఆ విషయం నాకు తెలుస్తూ ఉంటుంది. సో మీకు ఎవరికైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే భవిత గారి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను, అలాగే తన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో ఆ గ్రూప్ని ప్రస్తుతం అయితే నడిపించేది నేనేనండి. సో భవిత గారి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. సో ఆ గ్రూప్ నాదే. సో అందులో మ్యామ్ నేను ఇద్దరు అడ్మిన్. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే భవిత గారు నేను చాక్లెట్ అండ్ వెనిలా 2 ఫ్లేవర్స్ తెప్పించాను. ఇది శేఖర్ గారి కోసం. అలాగే షేక్ మేడ్ ఇది వచ్చేసి మనకి మిల్క్ పౌడర్ లాగా ఉంటుంది. మిల్క్ బేస్డ్ ప్రోటీన్ బ్లెండ్ అన్నమాట ఇది. సో దీంట్లో ఫస్ట్ అఫ్రెష్ ఉంటుంది. వీటిని ఎలా యూజ్ చేయాలని కూడా నేను ఈ వీడియో చేస్తాను. సో అఫ్రెష్ ఉంటుంది, వీటిలో చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో అఫ్రెష్ వచ్చేసి నేను ఇక్కడ శేఖర్ గారికి తెప్పించింది లెమన్ ఫ్లేవర్ది. అండ్ శేఖర్ గారు ఆల్రెడీ 3 days నుంచి వేసుకుంటా ఉన్నాను. ఆయన హెల్త్ అప్డేట్స్ కూడా నేను యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటాను. కానీ లైఫ్ విత్ కుక్ విత్ కళ్యాణ్ ఛానల్ ఉంది కదా, సో ఆ ఛానల్ నేను మార్చాను. ఆ ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, నేను కూడా వేసుకుంటాను. ఆఫ్టర్ డెలివరీ వెయిట్ లాస్ కూడా మీకు వీడియోస్ అనేది ఆ ఛానల్లో షేర్ చేస్తాను. సో ఫస్ట్ దీంట్లో అఫ్రెష్ ఉంటుంది, ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, ఫార్ములా 1 ఫార్ములా 2 ఉంటుంది. సో నేనైతే వీటిని వాటర్ తీసుకున్నాను, నాకు ఎఫెక్ట్ బాగా అనిపించింది. శేఖర్ గారికి ఏంటంటే మిల్క్ పౌడర్తో పాటు అంటే షేక్ మేడ్తో పాటు ఇస్తూ ఉన్నాను అనమాట. సో వీటి కాస్ట్, వీటిని ఎలా వేసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా మీకు నా 2వ ఛానల్ మీతోటి ఎవ్రీడే షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా జాయిన్ కావాలి అనుకుంటే నా టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే భవిత గారి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. సో మీకు నార్మల్గా మంచి హెల్దీ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మీరు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ వేసుకోవచ్చండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఇప్పటికి నేను బోల్డ్ అంతా డబుల్ వెయిట్ అయిపోవాలి కదా, నేను ఎందుకు అయిపోలేదు. ప్రెగ్నెన్సీలో కూడా నా వెయిట్ వచ్చేసి మెయింటైన్ అవుతూ ఉండింది. చాలామంది ప్రెగ్నెన్సీలో 20 కిలోలు, 18 కిలోలు, 13 కిలోలు వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. నేను నా ప్రెగ్నెన్సీలో 1 kg వెయిట్ కూడా గెయిన్ అవ్వలేదు. నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది 75 kgs నుంచి. నా ప్రెగ్నెన్సీ ఎండ్ అయిన డెలివరీ రోజుగా నా వెయిట్ 75 kgs ఉంది. ఇప్పుడు నా వెయిట్ 76 kgs ఉంది. సో వెయిట్ నేను పెరగాలి కదా, నేను బర్రెలాగా తింటాను. చాలామంది అంటారు నేను రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటాను, నేను ఇంట్లో ఫుడ్ తింటూ ఉంటాను, లైక్ ఆయిలీ ఫుడ్ కూడా తింటూ ఉంటాను. సో డబుల్ వెయిట్ అయితే అవ్వరు. మీరు తినే తిండి ప్రమాణంలో తీసుకుంటే, నార్మల్ డైట్ చేసినా హెర్బల్ లైఫ్ తీసుకున్నా మీరు వెయిట్ డబుల్ గెయిన్ అవ్వరు. సో నేనైతే డబుల్ అవ్వలే కదండి. సో లైవ్ ఎగ్జాంపుల్, నాకు వేరే ఏ హెల్త్ ఇష్యూస్ కూడా రాలేదు. సో మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనుకుంటే మీరు తీసుకోవద్దు. ఎవరైనా నేను కళ్యాణక్కలాగా వెయిట్ తగ్గాలి అనుకుంటున్నాను, నాకు కూడా కళ్యాణ్లాగా అవుతుందేమో అని చెప్పేసి నమ్మకం ఉంటే మీరు ఎవరైనా జాయిన్ అయ్యి తీసుకోవచ్చండి. ప్రోడక్ట్ కాస్ట్ మరీ అంత కాదు. మీరు భవిత గారితో మాట్లాడితే అన్ని డీటెయిల్స్ తను క్లియర్గా చెప్తుంది. ప్రోడక్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే మనకు వస్తుంది, మరీ అంత రేట్లో కూడా ఏం రాదు. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా మనం హాస్పిటల్కి పెట్టే ఖర్చుల కంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే బెస్ట్ ఆప్షన్ న్యూట్రిషన్ ఫుడ్ హెర్బల్ లైఫ్. సో మీరు ఎవరికైనా వాడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మ్యామ్ గారి నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ అయ్యించక వాడడం స్టార్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఉన్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. పీసీఓడి నేను నార్మల్గా ఎలా ట్రీట్ చేస్తానో అర్థమైందా? మీరు కూడా ఇంట్లో న్యాచురల్గా పీసీఓడిని తగ్గించుకోవచ్చు. ఇది వేసుకుంటే పీసీఓడి తగ్గుతుంది నేను అనట్లేదు. వెయిట్ లాస్ అయితే బాగా అవుతాం. వెయిట్ లాస్ అయిన వెంటనే అన్నీ సెట్ అయిపోతాయండి. బాయ్.